రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తాజాగా 51వ డివిజన్ కపటిపాలెంలో నిర్వహించిన నారాయణ నేత్రజ్యోతి నారాయణ దంత సురక్ష వైద్య శిబిరాలను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పేద ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా వారి ముంగిటకే మెరుగైన చికిత్స అందించాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గత 2 నెలల్లోనే 40 ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి 6100 మందికి కంటి పరీక్షలు, 2600 మందికి దంత పరీక్షలు నిర్వహించగా ఇప్పటికే 3600 మందికి ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 25,000 మందికి, వచ్చే ఏడాది నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 50,000 మందికి ఉచితంగా ఆపరేషన్లు చికిత్సలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రూపాయి ఖర్చు లేకుండా శ్రామికులు, మహిళలకు వైద్యం అందించడమే ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సుధా, రఫీ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం ప్రశాంత్, డివిజన్ ప్రెసిడెంట్ కె ప్రేమ్ ప్రశాంత్, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తుంటారు మీరు? వాడిలో ప్రస్తుతానికి ఆపరేషన్ చేయించుకోలేదు అంటే ప్రస్తుతానికి క్లాసెస్ రాసాము. బాబు కూడా హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేద్ది పెడితే మధ్యలో పెడితే మధ్యలో అద్దాలు వాళ్ళే ఇస్తారు. అద్దాలు వాడండి, తర్వాత మాట్లాడతాడు. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళందరూ వైద్యం మీ ఇంటి వద్దకే, వైద్యం మీ ఇంటి వద్దకే అనే కాన్సెప్ట్తో ఈరోజు అటు డెంటలు మరియు కంటి పరీక్షలు దానికి సంబంధించింది యాక్చువల్గా గత 2 నెలల నుంచి అంటే మార్చి 6వ తేదీ స్టార్ట్ చేశారు. మార్చి 8 దానికి పేరు నారాయణ నేత్రజ్యోతి అని పెట్టారు. నారాయణ నేత్రజ్యోతి ఈ 2 నెలల్లోనే అంటే యాక్చువల్గా మార్చి 8 అంటే ఇంకా 2 months కాలా. దీంట్లో 6,100 మందికి చూశారు. 6,100 మందికి. డెంటల్ వచ్చి 2,600 మంది చూశారు. ఈ 6,100 మందిలో 3,600 మంది కళ్ళద్దాలు ఇచ్చారు. 3,600 మంది కళ్ళద్దాలు. ఇప్పుడే యాక్చువల్గా నేను కూడా అక్కడ పక్కనే ఉన్నాను. వాళ్ళు టెస్ట్ చేస్తుంటే సుశీలం అనే ఒక మహిళ అంగన్వాడీ అటెండర్, దాదాపు 33 ఏళ్ళ నుంచి ఉందంట అంగన్వాడీగా. ఆమెకి యాక్చువల్గా ఇక్కడ ఇది పెట్టడం వల్ల ఆమె చూపించుకున్నది. ఇక్కడ కానీ పెట్టుకుంటే ఆమె చూపించుకోదు. ఆమెకి యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు 10 to 15% విజన్ ఉంది. ఆమె కళ్ళు పడుతుండేది చెక్ చేస్తే 10 to 16%. అయితే డాక్టర్లు సర్జరీ చేయించుకోవాలన్నారు. వాళ్ళకేదో ఇంట్లో కొంత వాళ్ళ అబ్బాయికి ఏదో బాగా హెల్త్ బాగాలేకుంటే 2 నెలల తర్వాత చేయించుకుంటారు. అది అద్దాలు రాస్తే 50% ఆమెకి విజన్ వచ్చేటట్టుగా చేయగలిగారు. అంటే 10 to 15% నుంచి 50% రావటం వల్ల ఆమె ఆనందానికి అద్దులు లేదు. ఆమె ఆనందం ఎందుకంటే ఎవరికైనా కంటి చూపు అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు అక్కడున్న ప్రొఫెసర్లు కావచ్చు, అక్కడున్న స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరూ ఏదైతే ఒక ప్లాన్ ఇచ్చామో ఆ ప్లాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే ఒక టార్గెట్ ఇచ్చాను, ప్రతి నెల ప్రతి వారం 500 మందికి చూడాలి.
నెలకు వచ్చేళ్ళకే 2,000 మంది చూడాలి. 1 year లోపల 24,000 మందిని చూడాలని ఒక టార్గెట్ ఇచ్చా. ఎవరైతే పేదలు నిరుపేదలు అటు సర్వేపల్లి కాలువ కట్ట కావచ్చు, పెన్నా కట్ట కావచ్చు, జాఫర్ కట్ట కావచ్చు, కుసుమ హరిజనవాడ కావచ్చు, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు మొత్తం మా యొక్క 50 ప్లేసులు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. పొలిటికల్ వాళ్ళు 50 ప్లేసులు ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో మరొక 50, థర్డ్ ఫేజ్లో మరొక 50. ఈ 50 ప్లేసుల్లో ఇంతవరకు ఎన్ని ప్లేసులు కవర్ చేశారు? 40. సుమారుగా 40 ప్లేసులు కవర్ చేశారు. అంటే దాదాపు 2 months కావస్తుంది. కాబట్టి ఈ 40 ప్లేసుల్లో 6,001 మంది చూశారు. అదేవిధంగా డెంటల్ వాళ్ళు కూడా ఎవరికైతే ఇక్కడ బేసిక్గా చూస్తారు, ఎవరికైతే ట్రీట్మెంట్ కావాలో వాళ్ళని హాస్పిటల్కి రమ్మంటున్నారు. డెంటల్ హాస్పిటల్, అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంతవరకు ఒక 500 మందిని అక్కడికి రామని రిఫర్ చేస్తే 280 మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు కొద్దిగా ఇంట్లో ప్రాబ్లం ఉంది నిదానం. ఎందుకంటే ఎక్కువ మంది కూలీ నాలి చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఆ కూలీ నాలి చేసుకుంటే గడవదు. అందువల్ల కొద్దిగా టైం చూసుకొని వస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు చేస్తున్న ఈ సర్వీస్ని ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. మా పిల్లలే దాంట్లో మొత్తం మెంబర్సు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా అక్కడ ఉన్న హెచ్ఓడి కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లేదా అసిస్టెంట్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరినీ కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మంత్రి గారు నారాయణ గారితో కలిసి మెడికల్ క్యాంప్ ఇక్కడ 51వ డివిజన్లో రన్నింగ్లో ఉంది. దాన్ని పర్యవేక్షణ చేయడానికి వచ్చాము. ఈరోజు హాస్పిటల్ ఆన్ వీల్స్, ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పూట పనికి పోకపోతే ఇంకో పూట గడవదు. ఆరోగ్యాన్ని ఎవరు చూసుకోరు. ఈ పూట మళ్ళా రేపు చూసుకుందాం. మహిళలు అయితే ఇంకా ఎక్కువ. ఇది కాస్త డబ్బులు కానీ సేవ్ చేయాలనే ఆలోచన మన ప్రజలకి, పేద తల్లిదండ్రులకి, అందరికీ. ఈరోజు వాళ్ళ దగ్గరికే హాస్పిటల్ రావాలి అని చెప్పి 6 నెలలు ముందు ఈ యొక్క హాస్పిటల్ ఆన్ వీల్స్ స్టార్ట్ చేశారు. ఒకటి నారాయణ నేత్ర జ్యోతి, ఇంకోటి నారాయణ దంత సురక్షితం. నారాయణ నేత్ర జ్యోతి వచ్చి కళ్ళకి చూపిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే నాకు నిన్నటి దాకా బాగా కనిపిస్తుంది, అవసరం లేదు అనుకుంటారు. ఈరోజు 60 నుంచి 70% ప్రజలు, అది పేదవాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, అందరూ డయాబెటిక్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు. షుగర్ ఎప్పుడు కానీ కళ్ళకి కిడ్నీస్ పైన, ఈ 2 పైన ఇంపార్టెంట్గా ఒత్తిడి తెస్తుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సదుపాయం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఈరోజు 6,000 మందికి ఇప్పుడు దాకా కంటి వైద్యానికైతే 6,000 మందికి టెస్ట్ చేయడం జరిగింది. అందులో 3,000 మందికి అద్దాలు కానీ ఇవ్వడం జరిగింది. అనేక మందికి క్యాట్రాక్ట్ సర్జరీస్ కావాలంటే వాళ్ళకి కానీ చేయించడానికి, దానికి కానీ నెక్స్ట్ లెవెల్కి వాళ్ళకి అడ్వైస్ చేయడం జరిగింది. అదేవిధంగా దంత సురక్ష కానీ ఈరోజు 3,000 మందికి ఇప్పటికి చూశారు. వాళ్ళందరికి కానీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే ఒకటి అర్థం చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం కాపాడుకుంటే మీరు సంతోషంగా ఉంటారు, మీ బిడ్డల గురించి కానీ మీరు కష్టపడగలుగుతారు. ఈ మంచి అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోండి. మరి నారాయణ గారి యొక్క టార్గెట్ ఏంటంటే 25,000 మందికి ఈ సంవత్సరంలో నగరం కావచ్చు, రూరల్ కావచ్చు. ముందు నగరం చూస్తున్నారు, స్లమ్స్లో ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సంవత్సరానికి 25,000 మందికి కంటికి చూడాలని, అలాగనే పంటికి కానీ చూడాలని, నగరం అయిన తర్వాత రూరల్లో కానీ ఇంక నెక్స్ట్ ఇయర్కి ఇంకో 25,000 మందికి, మొత్తం 50,000 మందికి ఈ 2 సంవత్సరాల్లో కంప్లీట్ ఇంకా పేదవాళ్ళకి కంటి సమస్య ఉండకూడదు అనే విధంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి హాస్పిటల్ని వీల్స్ పైన తీసుకెళ్ళడం జరుగుతుంది. నిజంగా భగవంతుడు
మంత్రి నారాయణ గారికి వాళ్ళ కుటుంబానికి చల్లగా చూడాలి. ప్రజలందరి ఆశీర్వాదాలు ఆయనకు ఉంటుందని కానీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మాత్రం సేవ చేసే వ్యక్తి ఒక నారాయణ గారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి దగ్గరికి ఇప్పుడే చెప్తా వచ్చారు సర్కారులో. ఇప్పుడు 50 సెంటర్లు గుర్తించాం, మరో 50 సెంటర్లు గుర్తించి అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఎప్పుడో నా చిన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో అమితాబ్ బచ్చన్ అమేథీలో అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఒక చిన్న అంబులెన్స్ పెట్టేవాడు పేదలకి సేవ. అదొకటన్నా నేను ఆనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. దాని తర్వాత ఈ నెల్లూరు జిల్లాలో ఈ మాత్రం నాకు తెలిసిన 42 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నారాయణ గారు చేసినటువంటి ఈ సేవలు బహుశా ఇప్పుడు చేయలేదు, బహుశా ఎవరు చేయబోరని కూడా తెలియజేస్తున్నాను. దీన్ని అందరూ పేదలు ఉపయోగించుకొని దానికి ఏం కావాలన్నా ఆపరేషన్ కావాలన్నా సర్వ్ చేస్తున్నారు, అద్దాలు కావాలన్నా చేస్తున్నారు. దాని దగ్గర డాక్టర్లు అన్నీ ప్రైవేట్ చేస్తున్నటువంటి నారాయణ గారికి ఈరోజు ప్రజల్లో ఒక మంచి పేరు వచ్చింది. అంటే మామూలుగా ఆయన చేసేటటువంటి చెట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, కాలువలు కానివ్వండి, అవి కాక పేదవారికి ఒక వైద్యం అందించే దాంట్లో నెంబర్ 1 స్థానంలో ఈరోజు రాష్ట్రంలో నారాయణ గారు ఉన్నది తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు ఇంకా శక్తినివ్వాలని, అందరినీ ఆదుకోవాలని, దీన్ని పేదలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను.